హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కొడాలి నాని. మనకి ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్. ఆయన ఏయో పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నారు. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏం సార్, కొడాలి నాని గారు పిచ్చి పిచ్చి భాష మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారంటే ఏంటది? మీరు ఇంట్రోలో మాజీ మినిస్టర్ అని చెప్పారా, మినిస్టర్ అని చెప్పారా? మాజీ మినిస్టర్. మాజీ మినిస్టర్ అన్నట్టున్నాను. అదే, అందుకే సర్దిస్తున్నాను కదా నేను. ఆయన మాజీ మినిస్టరు. లేకపోతే నేను చాలా కాలంగా కొడాలి నాన్నగారి మాటలు అసలు పట్టించుకోవడం లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడిని ఎవరు పట్టించుకుంటారండి? ఒక 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 మామూలుగా 3 or 4 బటన్స్ ఇప్పేస్తే పట్టించుకోవచ్చు, కానీ అన్ని బటన్స్ తిప్పుకొని తిరిగేవాడికి పని చేస్తాం. అలాంటి పరిస్థితి కొడాలి నాంది. ఏదో ప్రాణాలు తెగించి ఉన్నాను నేను, ఎవడొస్తారు రండి హ్యాండ్ టు హ్యాండ్ తేల్చుకుందాం అంటున్నాడు. నువ్వు ప్రాణాలు తెగించి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ప్రాణాలు తెగించి ఉండరు కదా. వాళ్ళు ప్రజాసేవ చేద్దామనో రాజకీయాల్లో ఉందామనో ఉంటారు. నువ్వు చచ్చిన పర్వాలేదు, బతికినా పర్వాలేదని నువ్వు నిర్ణయించుకున్నావు. అంతేగాని వాళ్ళు నిర్ణయించుకోలేదు కదా. నీ మీదకి ఎలా ఫైట్కి వస్తారు, ఎందుకు వస్తారు? కనుక మీరు ఇది జనాల్ని మభ్యపెట్టడానికి, జనంలో హీరో అనిపించుకోవడం కోసం ఒక చౌకబారు ప్రగల్భమాట. అంటే చంపేస్తానని అనేవాడు ఎవడు చంపడండి, ఊరికి నూరు పారేసుకుంటాడు. కానీ నెత్తురు పారుతుంది అనేటువంటి పరుష వాక్యాలు చెప్పినట్టయితే అక్కడ నెత్తురు పారుతుందా? నెత్తురు పారుతుంది. అందువల్ల మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ ఎంతవరకు ఔదార్యంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు అన్నమాట. సరే, నువ్వు కూడా నావి గుడివాడలో నువ్వు ఉన్నావు, పోటీ చేస్తావు. నీ మీద ఎవడు పోటీ చేయలేడు. నువ్వు వచ్చి విశాఖపట్నంలో పోటీ చేస్తావా? నువ్వు వచ్చి వాడు చెప్పిన చోట నువ్వు పోటీ చేయగలవా? గుడివాడ తప్ప. వాళ్ళు చెప్పిన చోట నువ్వెలా పోటీ చేయవు. నువ్వు చెప్పిన చోట వాళ్ళు అలా పోటీ చేయరు. నీకేదో అధికారం ఉందని భ్రమపడుతున్న చోట నువ్వు గెలుస్తావు అనుకుంటా, గెలవచ్చు, ఓడిపోవచ్చు. అలాగే వాళ్ళు ఎక్కడో పోటీ చేయమంటారు, ఆ ప్రాంతంలో పోటీ చేయమని నువ్వు పోటీ చేస్తావా? పోటీ చేస్తే గెలుస్తావా? అది ప్రాంతీయ స్థానబలం వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా స్థానబలం బట్టి మిగతా వాళ్ళందరినీ నా స్థానంలో పోటీ చేయమంటే ఎలా చేస్తారు? వాళ్ళు ఎవరు చేయరు జనరల్గాను. ఎవరి స్థానబలం ఎక్కడుందో, ఎవరు ప్రజలకు ఎక్కువ సేవలు అందించారో, ఏ ప్రజలకి పలానా నాయకుడి మీద ఎక్కువ గౌరవం ఉందో అక్కడికి నెగ్గుతారన్నమాట. నెంబర్ 1. ఏ పోయినట్టయితే ఇక్కడ రోజా అంటది 175 స్థానాలకి మీరు పోటీ చేయగలరా అంటది. 175 స్థానాలకి ఎందుకు పోటీ చేయలేరు? ఒక అవగాహన ఉంటే పోటీ చేయొచ్చు, కానీ సింగిల్ పార్టీ పోటీ చేసేటువంటి నెట్వర్క్ జనసేనకి లేదు, ఇప్పుడు రాదు. అందుకే జనసేన ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది అన్నమాట. దానికి కొంచెం టేక్స్ టైము. దాన్ని అంటే కొంచెం దాన్ని ఏదో విలువలు లేనటువంటి రాజకీయ పార్టీగా చూడవలసిన అవసరం లేదు. 175 స్థానాల్లో పోటీ చేసి గెలవడం, ఓడిపోవడం కంటే ఆ పోటీ చేసిన 10 స్థానాల్లో గెలిస్తే మీకంటే పెద్ద విజయం సాధించినట్టు. అది ఆలోచించాలి. లేకపోయినట్టయితే రోజా ఉంది కదా, రోజా మాటలు ఎలా ఉంటాయంటే, రోజా మాటలు మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిలబడతాడో అక్కడ మీరు నిలబడి గెలవగలరా అంటుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గెలుస్తాడు, మిగతా చోట్ల గెలవలేడు కదా. మన పులివెందుల్లో కూడా ఎమ్మెల్సీ పోటీలో ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ. దీని గురించి మీరేమంటారు? అంటే వైఎస్ఆర్ పార్టీ పులివెందుల్లో ఎప్పుడు గెలవాలని వద్దా మీకేమన్నా? ఓడిపోతే మీకేమైనా అభ్యంతరమా? అందరినీ కూడా కట్టిపడేయగలరా? ఏమో రేపు పొద్దున పులివెందుల్లో అధిక వైనాడు 175 అని వైఎస్ఆర్సీపీ అనేది వైనాడు పులివెందులని వాళ్ళు అంటున్నారు. తప్పే ఉంది అందులో. గెలవచ్చు, గెలవకపోవచ్చు, బరిలో దిగడమే గొప్ప. నీ స్థానంలోకి వచ్చి అదే ఈ స్థానబలం నీకున్న చోట నీ స్థానంలోకి వచ్చి కమాన్ ఐఎమ్ రెడీ అంటే అదే తొలి విజయం. అదే ఓడిపోయండి, గెలవడండి. మీ స్థానంకి వచ్చి ఛాలెంజ్ చేశాడు, అదే విజయం. వీరసర్గం అంటే నీ చేతిలో ఓడిపోయినా విజయమే, నీ చేతిలో గెలిచినా సరే విజయం అన్నమాట. అలాగెందుకు ఆలోచించావు నువ్వు? వీళ్ళేదో పిరిగి వాళ్ళు, వీళ్ళేదో చేతగాని వాళ్ళు, వీళ్ళ మీద ప్రజలకేమో యాదగింపు ఉంది అనేటువంటి భ్రమంలో నువ్వు మాట్లాడడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం.
కొడాలి నాని రమ్మని చావోరు ఏవో తీర్చుకుంటాను ఆయన అన్నప్పటికీ ఇక్కడ రోజా గారు మా జగన్మోహన్ రెడ్డి మీద హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయగలరా, 175 సీట్లు నిలబెట్టగలరని ఈవిడన్నప్పటికీ అసలు ఈ సమస్యలే లేకుండా ఈ మాటలే లేకుండా వైనాడ్ 151 వైనాడ్ 175 ఆయన అన్నా వీటన్నిటికీ సమాధానం రేపు 2024లోనూ ఫలితాలు చెప్తాయి అన్నమాట. అంతేగాని ఇప్పుడు నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటే అది ఆ మాటలు కాలగర్భంలో కలిసిపోతాయి. కనుక చరిత్రలో గెలిచిన వాడే నిలబడతాడు. ఎవరు గెలుస్తారో వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే సీఎం చేస్తారు. కానీ గెలవకంటేనా ఆ ప్రజల నుంచి ఒక విధమైనటువంటి ఒత్తిడి రాకుండా ఎవరు కూడా నాయకుడిగా రాణించలేరు. ఈసారి ఖచ్చితంగా మన నాని గారు కంపల్సరీ ఓడగొడతామని చెప్పంటున్నారు సార్. అవునండి, ఎవరికి వాళ్ళే గెలుస్తాం అనుకుంటారండి. గెలవకపోతే బరిలో దిగరు కదా, గెలుస్తూ ఉంటారు. కానీ ప్రజల తాలూకు అనుభవాలు, ప్రజల తాలూకు దృష్టి ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మీరున్నారండి, మీరు ఎవరు కొట్టేస్తారో చెప్పరు కదా. మీకంటూ మనసులో వాళ్ళు ఉంటారు ఎవరు, అది మీరు బయటికి చెప్పరు. ఆ మనసులో ఉన్న వ్యక్తి ఓటేసిన తర్వాత ఫలితాలు మనం చెప్పేమాట. కొడాలి నాని గారు మనకి గుడివాడలో ఇప్పటి వరకు ఏ అభివృద్ధి చేయలేదు అంటున్నారు సార్. ఏ అభివృద్ధి ఉంది? అభివృద్ధి అంతా ఎన్నో రోజుకి ఎన్నో గుట్కా ప్యాకెట్లు నవ్వుతాడు, గొడ్ల సావిడిలో పడుకుంటాడు, క్యాజినోలోనూ ఇలా వేల కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంకా అభివృద్ధి ఏమిటండి? అంతర్మించిన అభివృద్ధి ఏముంది? మెడలో ఒక రుద్రాక్ష మాళ్ళు 10 ఎన్నో వేసుకుంటాడు. ఆస్తులు 100 కోట్లేమో 1000 కోట్లు అయ్యాయి అని చెప్పింది అదే కదా. మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించండి, కానీ ఇంకో పార్టీ ఆపోజిట్ పార్టీ లేకుండా వాళ్ళు తొక్కేయండి అంతే. వాళ్ళని మీరు ఎంత తిట్టంటే అంత నాకు దగ్గర అవుతారు. అదే చెప్పాడు, అదే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా. మీరు గతగల రోడ్లు పూడ్చండి, అదే పరిశ్రమలు తీసుకురండి, మీ ఊరికేమో తాగునీరు అందివ్వండి, ప్రజలకి పేదవాళ్ళకి సేవ చేయండి. ఆ మాట చెప్పలేదు కదా. మీరు సంపాదించుకోండి, ఎంతైనా సంపాదించుకోండి. మన ఆపోజిట్ ప్రత్యర్థి నాయకులు మాత్రం తలకాయలు తీసేయండి. అవసరమైతే మీరు కేసులు లేకుండా చేస్తాను చెప్తున్నారు కదా, అయ్యే చేస్తున్నారు. నాకేముంది? వీళ్ళందరూ ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరిని మెచ్చుకుంటున్నారా సార్? అంటే ఒక్కొక్కరు ఇప్పుడు కొడాలి నాని చూసి ఒక జోగి రమేష్ని చూసి ఒక పేరు నాని చూసి ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక రోజా, ఏంటి సార్ వీళ్ళందరూ ఒక టీంలా ఉంది వీళ్ళంతా. ఏమండి, వీళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే. ఎందుకంటే ఎప్పుడైతే మనం నోరు ఎంగిరైపోయిందో, ఇప్పుడు సభ్యతగా మాట్లాడాలండి, ఇంతకంటే గట్టిగా మాట్లాడచ్చు, కానీ ఇంత చీపుగా ఇంత బూతులు మాట్లాడడం కాదు. వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తారండి. ఇవాళ నాయకులనే అనుకుంటున్నారు. ఈ నాయకులు రేపు పొద్దున్న సామాన్యమైన ప్రజలకి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు సమాన బుద్ధి ఉన్నటువంటి నాయకులకే బూతులు మాట్లాడుతుంటే ఈ నాయకులు ప్రజల్ని ఎవరే అంటారు? నీ అమ్మ అంటారు, నీ అక్క అంటారు, ఇవే అంటారు కదా. సాటి మనిషిని గౌరవించలేనివాడు, సాటి ఒక విలువలు ఉన్న వ్యక్తిని గౌరవించలేనివాడు బడుగు జీవులు వాళ్ళే ఉంది. ఓతి కట్టుకొని వస్తారు, బనిని వేసుకొని వస్తారు, కర్ర పట్టుకొని వస్తారు. వాళ్ళు ఏమని పిలుస్తారండి, ఏమని సంబోధిస్తారండి? ఆలోచించారు ఎప్పుడైనా సరే? ఆ బూతులు మాట్లాడితే గొప్ప అనుకున్నారా? రోజా లాంటి వ్యక్తి ఒక ఖాళీ చెప్పులేమో ఇంకొక ఉద్యోగస్తులతో మోయించిందంటే జీవితాంతం చెప్పుకుంటారు. అర్థమైందా? ఇవన్నీ ఆవిడ చేసిన మంచి పనులు ఏమి మనకు గుర్తుండవు. ఏంటి అంత తలపొగరు? ఆవిడ బీచ్లో నడుస్తూ ఆవిడ పట్టుకోవచ్చు కదా చెప్పులు. ఆవిడ పట్టుకోపోతే వాళ్ళు ఆయనకి ఇవ్వచ్చు కదా. అలా కాకుండా ఆ ఉద్యోగస్తులు ఎవరికో ఇచ్చి మోయించడం ఏంటారు చెప్పులు అంటారు అనమాట. ఎంతకాలం రాజకీయాలు ఉంటే అంతకాలం కూడా ఇదే మాట చెప్పుకుంటారు. అర్థమైందా? అందువల్ల శాశ్వతకాలం ప్రజల మధ్యన ఉండాలంటే మంచి మాటలే మాట్లాడాలి, మంచి పనులే చేయాలి. అంతే నోటుకు వచ్చినట్టు మాట్లాడి తిక్క పనులు ఇలాంటి దుర్మార్గ పనులు చేసినట్టయితే వాళ్ళే కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళకు చరిత్ర ఉండదు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.